నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు లక్షవారం 2024. ఈరోజు శ్రావణ మాసం. అలాగే శుక్లపక్షం తిథి చూసుకున్నట్లయితే మాత్రం దశమి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 8 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు కూడా మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాల వరకు కూడా మనకి రాహుకాలం ఉంది. అలాగే యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 37 నిమిషాల వరకు కూడా మనకి యమగండం ఉంది. అలాగే ఈ రోజు అనేవి అమృత గడియలు అనేవి లేవండి. అలాగే అభిజిత్ ముహూర్తం అయితే ఉంది. అది ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి తిరిగి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు కూడా ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. అలాగే మనకి ఈ భవిష్యత్తు ద్వారా ఈరోజు ఎలా ఉండబోతుందనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు చాలా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు కూడా హఠాత్తుగా రద్దు చేసుకుంటాం మనం. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా చాలా చికాకుని కలిగించే అవకాశం ఉంది. అలాగే భూ వివాదాలు కూడా నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయి. సోదరులతో అకారమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే రాబడి కూడా కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల్లో వివాదాలనేవి రావచ్చు. అలాగే వాణిజ్య వ్యాపారాలు కూడా సామాన్యంగా కొంచెం సాగే అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థులు చాలా కష్టపడాలి. మరింత చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం సక్సెస్ అనేది సాధించే అవకాశాలున్నాయి. మీకు ఈరోజు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ వినాయకుడిని ఆరాధించండి, పూజించండి, సుఖ సంతోషాలతో ఉండండి. అలాగే ఈ భవిష్యవాణి ద్వారా రేపటి కోసం కూడా తెలుసుకుందాం. అలాగే నా ఛానల్‌లో రాసుల కోసం, నక్షత్రాల కోసం, మీ జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనల కోసం, మరీ ముఖ్యంగా టారో కార్డ్స్ ద్వారా కూడా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అలాగే చాలా విషయాలు మీ జీవితానికి 90% దగ్గరగా ఉండేటువంటి రాశులు, నక్షత్రాలు, టారో కార్డ్స్ ద్వారా జాతకాలు అన్నీ కూడా నా ఛానల్‌లో ఉంటాయి. అవన్నీ కూడా చూడండి. చాలా సాటిస్ఫై అవుతారు. చాలా సంతోషపడతారు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మరీ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.